హలో, ఐఎమ్ ఏ క్రోషే ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. మేము హ్యాండ్మేడ్ క్రోషే ఐటమ్స్ అన్నీ తయారు చేస్తాము. లైక్ బ్యాగ్స్, ఫ్లవర్స్, కీ చైన్స్ అన్నీ. ఇలాంటి ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్ చేయడానికి మాకు ఒక 1 డే పడుతుంది. ఇది చాలా సస్టైనబుల్ ఉంటుంది, డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు అండ్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ చేస్తాము. ఇవి ఇంట్లో షోకేస్ లాగా వ్యాజ్లో పెట్టుకోవచ్చు, ఆర్ మేము కావాలంటే బొకేస్ ర్యాప్ చేసి ఇస్తాము. అండ్ వీ ఆల్సో మేక్ దీస్ కీ చైన్స్. ఈ నవేడేస్ ఇవి చాలా పాపులర్ అవుతున్నాయి, క్రోషే కీ చైన్స్ అని. సో ఇవి కూడా చేస్తాం. ఇవి ఒక 1-2 అవర్స్లో ఒక కీ చైన్ రెడీ అయిపోతుంది. ఈ క్రోషే ఆర్ట్ నాకు మా మదర్ నేర్పించారు. మా మదర్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ క్రోషే అండ్ ఈ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా చేసేవారు. లైక్ మగ్గం వర్క్ అవన్నీ చేసేవారు. అది చిన్నప్పుడు టైంపాస్కి ఏదో మేము నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ రావడంతో దాన్ని ఎందుకు ఫైనాన్షియల్గా మార్చుకోవద్దు అని మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాము. సో మా మదర్ నేర్పించిన ఆర్ట్ని నేను ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్తున్నాను. మేము ఒకసారి ఒక మేళాలో ఏపీపీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రఘు గారిని కలిసాము అండ్ డిసిహెచ్ వాళ్ళని కలిసాము. వాళ్ళు ఇలా మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే మమ్మల్ని టెస్ట్ చేసి ఆర్టిజాన్ కార్డ్ ఇచ్చారు. ఇలా ఇది ఎక్స్పో జరుగుతుంది, దాంట్లో ఎగ్జిబిషన్ ఉంటుంది, దాంట్లో ఆపర్చునిటీ ఇస్తామని చెప్పారు. ఇలా మేము అప్లై చేసుకుంటే ఇక్కడ మాకు స్టాల్ ఇచ్చి చెప్పారు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, అయినా కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారు. మేము ఈ స్టాల్కి వచ్చి చాలా నేర్చుకున్నాము. మాకు ఇలా ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఇలా మేము సేల్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్ ఇచ్చి, లైక్ దిస్ గాంధీ శిల్ప బజార్ శిల్పారామంలో ఇచ్చి అండ్ ఆల్సో మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నందుకు ఐ వాంట్ టు థ్యాంక్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, Ministry of Textiles and APPC for giving us this opportunity. Thank you.